సో కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. సో మీరు అన్నారు కదా, ఇప్పుడు డాక్టర్ చదవాలంట, తర్వాత లక్షలు ఖర్చు పెట్టాలా. సో మీకు ఖర్చు లేకుండా పిల్లవాడు ఇంట్రెస్ట్, అంటే పిల్లవాడు సొంతంగా ఇంట్రెస్ట్గా చదివి డిసిప్లిన్గా చదివి సిఏ కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి విస్తృత అవకాశాలు ఉంటాయి. మీకు తర్వాత ప్రొఫెషన్లో మీకు ఒక ల్యాప్టాప్, ఒక టేబుల్ ఉంటే చాలు, పెట్టుబడి కూడా అవసరం లేదు. సో మనకు ఇన్స్టిట్యూట్ కూడా కొన్ని మనకు ఏమంటారు, కొన్ని రైట్స్ ఇచ్చిందనమాట. అంటే ఏదైనా బ్యాలెన్స్ షీట్ కంపల్సరీ సీఏనే చేయాలి, కొన్ని అవకాశాలు ఇచ్చింది మనకు. సో మ్యాండేటరీగా ట్యాక్స్ రైట్, ఒక సీఏ ఇన్ని లిమిట్స్ అని ఇచ్చింది, బ్యాంక్ ఆడిట్స్ ఇవన్నీ. సో దీనివల్ల గ్రోత్ వరకు ఏమి ఇబ్బంది ఏం లేదు. సో నిరంతరం డెవలప్మెంట్తో పాటు మనం డెవలప్ అవుతుండాలి, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. సో కష్టపడి చదవగలిగితే పిల్లలు, డిసిప్లిన్గా చదవగలిగితే, ఇంట్రెస్ట్గా చదవగలిగితే అతి తక్కువ ఖర్చుతో మంచి ప్రొఫెషన్, సీఏ మంచి ప్రొఫెషన్ ఎంచుకోవడానికి మంచి ప్రొఫెషన్. అది కూడా మీకు ప్రవీణ్ గారి యొక్క సలహాలు సూచనలు అందరూ విన్నారు కదా. కాబట్టి విద్యార్థుల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించుకొని వేరే విద్యలో అనే కాకుండా చార్టెడ్ అకౌంట్ని కెరీర్గా ఎంచుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాటగా నిలుస్తుందని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇంటర్వ్యూకి వచ్చి మాకు విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు ప్రవీణ్ గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కంక్లూషన్.